నేను ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న సినిమా సుందరం మాస్టర్. ఎందుకంటే వైవా హర్ష ఈజ్ మై ఫేవరెట్ యాక్టర్. సుందరం మాస్టర్ ట్రైలర్ తోనే ఇంప్రెస్ చేసింది. సినిమా అయితే బాగుంది గాయస్. సినిమాలో ప్రతి ప్లాట్ ఎక్సలెంట్ గా చూపించారు. అసలు మెయిన్ సినిమా ప్లాట్ ఏంటంటే మన సుందరం పంతులు ఆయన ఉద్యోగ రీత్యా ప్రమోషన్ కోసం వెతుకుతూ ఉంటారు. చాలా పోరాటాలు చేస్తూనే ఉంటారు. అయితే ఒక విలువైన దాని కోసం ఆ తెగ ప్రజల దగ్గరికి వెళ్తాడు మనోడు. అది కొన్ని రికమెండేషన్ ద్వారా. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి మన సుందరం మాస్టర్ కి జరిగిన కన్వర్టేషన్స్ ఏంటి, ఎలా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు, అసలు ఆ విలువైన దాని బ్యాక్ స్టోరీ గురించి మనోడు ఎలా ఎతికాడు, దానికోసం ఎవరు పోరాడుతున్నారు బ్యాక్ ఎండ్ అనేది మనం సినిమాలో చూసేయాల్సిందే బాబాయ్. సినిమా పరంగా అయితే కామెడీ పుష్కలంగా ఉంది బాబాయ్. మెయిన్ గా ఊరికి వెళ్ళాక అక్కడ జరిగే నల్లగా ఉన్నారు ఆ అమ్మాయిల కామెడీ, ఆ తెగ ప్రజలు, తాగుబోతులు అని కొన్ని ఉంటాయి. ఆ కామెడీ చాలా బాగుంది. ఆ ప్రజల అలవాట్లు, తీర్పులు, ఆ కాస్ట్యూమ్స్ మనకి చాలా కొత్తగా కొత్త లోకాలకి విన్నట్టు అనిపిస్తది. మంచి కామెడీ అయితే జనరేట్ అయింది బాబాయ్. మన వైవార్ష మెయిన్ అక్కడ ఉన్న ప్రజలు ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు ఎలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఎలా ఏంటి అనేది మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ గా చూపించారు. ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ బాగుంది బాబాయ్. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది నాకైతే. స్టోరీ స్క్రీన్ పే ఎంగేజింగ్ గా కొంచెం పట్టాలు తప్పింది. క్లైమాక్స్ మరీ అంత ఇంప్రెస్ చేయలేదు కానీ ఓవరాల్ గా ఓకే అనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళ కాస్ట్యూమ్స్ గానీ, వాళ్ళ కట్టుబాట్లు, ఆచారాలు, వాళ్ళ వ్యవహారాలు మొత్తం చూపించడంలో మంచి ఫోకస్ చేసి సక్సెస్ అయ్యారు అని చెప్పొచ్చు. వైవా హర్ష, దివ్య శ్రీపద యాక్టింగ్ చాలా బాగుంది. మెయిన్ గా కామెడీ. ఆ ప్రజల్లో ఇంకో క్యారెక్టర్ ఒక అతను ఉంటాడు, చాలా బాగా చేశాడు అతనైతే. మీరు సినిమాలో చూసేయండి. మ్యూజిక్ పరంగా చాలా బాగా హ్యాండిల్ చేశారు. బీజిఎం కూడా, సినిమాటోగ్రఫీ, ఆ విజువల్స్ చూపించే విధానం చాలా బాగున్నాయి. డైరెక్షన్ మంచిగా ఉంది కానీ స్టోరీ స్క్రీన్ పే ఎంగేజింగ్ గా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా సినిమా అయితే చూసేయండి బాబాయ్, చాలా బాగుంది. మీరు కనుక సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ తో పాటు అక్కడ ఉన్న గంట సింబల్ ని అలా నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. మన వీడియోస్ అన్ని మీకు వచ్చేస్తాయి.